अस्सलामुअलैकुम, హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు ప్రాన్స్ మంచూరియా ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. మీడియం సైజ్ ఉల్లిపాయ ఇదిగో ఈ విధంగా కట్ చేసుకోండి. 1/4 టీ స్పూన్ కారం, ఒక కోడిగుడ్డు, 1/4 కప్ కార్న్ఫ్లవర్, అల్లం 2 ఇంచులు చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోండి. ఎల్లిపాయలు 7 నుంచి 8 వరకు, అల్లం ఎల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, హాఫ్ టీ స్పూన్ వైట్ పెప్పర్, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కేచప్, టమాటో కేచప్ అండి, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్. ప్రాన్స్ని ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ చిన్నగా ఒక నరం లాగా వస్తుంది, ఇగో ఇలాగా ఇది తీసేయండి. ఇది చేదొస్తుంది, ఇలా కాస్త నెమ్మదిగా గుంజి తీసేసేయండి. ఇదిగో ఇలా వస్తుంది, ఇది చేదొస్తుంది, తీసేసేయండి. ఈ మధ్యలో ఇలా 2 భాగాలుగా కట్ చేసుకోండి. మీరు మీ ఇష్టం, చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే ఆ సైజులో మీకు ఏ సైజు అయితే ప్రాన్ మంచూరియా కావాలనుకుంటున్నారో మీరు ఆ సైజులో కట్ చేసుకోండి. బాగా పెద్ద పెద్ద ప్రాన్స్ అయితే మాత్రం 2-3 ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఒక బౌల్లో తీసుకొని వైట్ పెప్పర్, సాల్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇలా అన్ని ముక్కలకు కలిసేలాగా కలిపేసేయండి. ఇలా కలపడం వల్ల మంచిగా ఉప్పు అది తగిలేసి రుచి బాగా వస్తుందండి. ఇందులో గుడ్డు యాడ్ చేస్తున్నాను, అది కూడా అన్ని ముక్కలకు తగిలేలా బాగా కలిపేసేయండి. చక్కగా కోడైపోవాలి ముక్కలన్నీ. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల వరకు అలా ఉండనిద్దాం. దాని తర్వాత కార్న్ఫ్లవర్ ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇది కూడా పీసెస్కి అన్నిటికీ బాగా కోడైపోయేలాగా కలిపేసుకోండి. ఉండలు లేకుండా ఇదిగో ఇలాగా కలిపేసేయండి. ఇదిగో ఇలా ఫ్రై చేసుకోండి. చక్కగా కోడైపోయిన ప్రాన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా నెమ్మదిగా 2 బ్యాచుల్లో ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే తక్కువ మంట మీద సన్నటి సెగ తగులుతూ, బాగా వేడిగా పెట్టొద్దండి, మాడిపోతాయి. సన్నటి మంట మీద ఇలా ఫ్రై చేసుకోండి. చక్కగా లోపల వరకు ప్రాన్స్ ఉడికిపోయి బాగా వస్తాయండి, జ్యూసీగా ఉంటాయి. ఇదిగో ఇలా తిప్పేసేసేయండి. 2 పక్కలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇదిగో ఇలా స్పైసీగా చాలా రుచిగా ఉంటుందండి ప్రాన్స్ మంచూరియా. మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే కేజీ తీసుకున్నాను, అది క్లీన్ చేపించాక హాఫ్ కేజీ వరకు వచ్చింది. ఇది హాఫ్ కేజీ మంచూరియా ప్రాన్స్తో నేను ప్రిపేర్ చేస్తున్నాను. హాఫ్ కేజీ ప్రాన్స్తోని ఈ మంచూరియా చూడండి. ఇదిగో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉండనిచ్చేసి ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం. ఇదిగో ఇలా మాడనివ్వకండి. ఇదిగో ఇలా బ్రౌన్ కలరు, ఇలా వైట్ కూడా ఉండనివ్వకండి. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే మనం ఫ్రై చేసుకోవాలి. తీసేసుకుందాం. అయిపోయిందండి. చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా.
ఇంకా చిన్నగా కావాలంటే మీ ఇష్టం, చిన్నగా కట్ చేసుకోండి. కొంచెం నూనె ఉండనివ్వండి. అదే నూనెలో మనం ప్రాన్స్ మంచూరియా పోన్కు వేసుకుందాం. ఇందాక కట్ చేసుకున్న అల్లం వెల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా కచ్చపచ్చగా అండి, బాగా మాడనివ్వకండి, కచ్చపచ్చగా ఫ్రై చేసేసుకోండి అన్నిటినీ. ఇదిగో ఇలా అవి తింటుంటే మనకు కచ్చపచ్చగా తగలాలి, అలా ఉంటేనే బాగుంటుంది. బాగా ఉడికించేసేయకండి. ఇదిగో ఇలా ఉడకనట్టు ఫ్రై చేసేసుకోండి. కార్న్ఫ్లవర్ 1 టేబుల్ స్పూను, 1 కప్పు వాటర్లో ఇదిగో ఇలా కలిపి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఇందాక చూపించాను కదా కొత్తిమీర, పుదీనా, అవి యాడ్ చేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్, అదేవిధంగా మిరియాల పౌడర్, వైట్ పెప్పర్ మీకు అన్ని షాపులలో అవైలబుల్గా ఉంటుందండి. అవి వేయకున్నా కానీ మీరు బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు, అది వేసుకున్నా చేసుకోవచ్చు. ఇక్కడ డార్క్ సోయా సాస్ నేను యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఉందండి. మీకు ఎక్కువ కాస్త ఇంకా పులుపు కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. టమాటో కెచప్ ఇది వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. అదేవిధంగా చిల్లీ సాస్ ఇది 1 టీ స్పూన్ తీసుకున్నానండి. స్పైసీనెస్ కోసం మీరు 1 టేబుల్ స్పూన్ ఇంకా ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇందాక కలిపిన కార్న్ఫ్లవర్ ఇదిగో ఇలా యాడ్ చేసేసుకోండి. మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా, ప్రాన్స్కి అంతా కోడ్ కావడానికి ఇది గ్రేవీగా పనిచేస్తుంది, అందుకని నేను ఇక్కడ యాడ్ చేశాను. సాల్ట్ ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ యాడ్ చేసేసుకుందాం. ఇదిగో ఇలా చక్కగా అన్ని ముక్కలకు కోడైపోయేలాగా కలిపేసేయండి. ఇదిగో ఇలా స్పైసీగా, జ్యూసీగా, చాలా టేస్టీగా బాగుంటుందండి. మనం ఇంట్లోనే తొందరగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా, ఎంత కలర్ఫుల్గా, హెల్త్కి కూడా చాలా మంచిదండి. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆల్ అని హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూసారా, హెల్దీ జ్యూసీ ప్రాన్స్ మంచూరియా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.